హాయ్ అండి, వెల్కమ్ టు శరత్చంద్ర వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం గోవా నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నామండి. మన ఫ్లైట్ వచ్చేసి న్యూ ఎయిర్పోర్ట్ అండి, మనోహర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట అండి గోవాలో. గోవాలో వచ్చేసి ఇది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండి. చాలా పెద్దగా ఉండండి ఇన్స్టిట్యూషన్ అయితే మాత్రం ఇది. అసలు ఇప్పుడు మనం మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామండి. చూడండి ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. దీంట్లో ఏంటంటే మనకి లాంజ్ యాక్సెస్ కూడా ఉందన్నమాట, క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రం. ఫ్లైట్ టైమింగ్ ముందే మనం ఒక 3 hours ముందు వచ్చామన్నమాట. మీ అందరికి ఎయిర్పోర్ట్ చూపిద్దాము, ఎలా ఉంటుంది ఏంటి, న్యూ ఎయిర్పోర్ట్ కదా, లాంజ్ లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. లాంజ్ అయితే చాలా సూపర్ గా ఉంది అనమాట. ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది అనమాట. కాకపోతే లాంజ్ లో ఏంటి అంటే మన క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి 2 rupees స్వైప్ చేస్తారనమాట అండి. స్వైప్ చేసిన తర్వాత ఫుడ్ వచ్చేసి అన్లిమిటెడ్ అండి, లిక్కర్ కూడా ఉంటుంది మనకి, అన్లిమిటెడ్ అనమాట. అయితే ఇది వచ్చేసి మనకి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట అండి, గోవాలో న్యూ ఎయిర్పోర్ట్ అనమాట. GOX అంటారు అనమాట ఇది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అసలు చాలా బాగుంటుంది అనమాట వీడియో అయితే మాత్రం. మనకి ఎయిర్పోర్ట్ మొత్తం చూపించానండి మీకు మాత్రము. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట. పదండి మనము ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. బయట మాత్రం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది అనమాట. ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందా, పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోతాం మనకే మనం. ఏ దారి పువ్వులే పరిచి మనని రమ్మన్నదో, ఆ దారిలో ఎవరిని చూసినా నవ్వులే విరిసే హలో అని హుషారులో. ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందా, పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోతాం మనకే మనం. కన్నులనే వీడననే ఏనిదను, ఇంతవరకు నన్ను నాకే చూపలేదే. ఊహలకి రెక్క తొడిగి ఆశలకి దిక్కు తెలిపి, గుండెలయకు కొత్త పరుగు నేర్పుతోందే. ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందా, పోదాం ఇక్కడనే ఉంటే అలవాటైపోతాం మనకే మనం. ఏ దారి పువ్వు
నడిచి మనని రమ్మన్నదో ఆ దారిలో ఎవరిని చూసినా నవ్వులే విరిసే హలో అనే హుషారులో చూశారు కదండి ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో లోపల ప్లస్ బయట. చూశారు కదా ఫొటోస్ కూడా అన్నీ తీసుకుంటున్నారు ఎంత బాగా చక్కగా. ఇప్పుడు మనం లాంజీలోకి వెళ్దామండి. మనకి లాంజీలో ఏంటి అంటే అసలు ఫుల్ ఆఫ్ ఐటమ్స్ లిక్కర్ అండ్ ఆల్ అన్నీ ఫ్రీ అనమాట అండి. వాళ్ళు చెక్ చేస్తారు ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డుకి కానీ ప్లాటినం డెబిట్ కార్డుకి యాక్సెస్ ఉందా లేదా అనేది చూస్తారనమాట. ఇదేనమాట లాంజ్ అండి. చూడండి ఎంత బాగుంది అనేది. మనకి లెఫ్ట్ సైడ్ అనమాట మొత్తం అన్ని లిక్కర్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ లిక్కర్స్ కనపడుతున్నాయి కదండి, ఈ లిక్కర్స్ అనమాట అన్నీ ఫ్రీ అనమాట, సర్వ్ చేస్తారు వాళ్ళే. అండ్ కూర్చొని మనం వర్క్ చేసుకోవడానికి కానీ ఏదానికైనా ఇదిగోండి ఇక్కడ మనకి ఫ్లైట్ అరైవ్ అయిందా డిలే అయిపోయిందా అన్నీ చూపిస్తారు అనమాట. ఇక్కడ అన్ని ఆల్ ఆఫ్ ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట. మనకి జ్యూసెస్ ఉంటాయి, టీస్ ఉంటాయి, అన్నీ ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ డెజర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. అన్నీ ఫ్రీ అనమాట మనకి 2 రూపీస్తో. మీకు చెప్పాను కదండి ఇందాక, అది 2 రూపీస్తో మొత్తం అన్నీ ఫ్రీ అనమాట. చూడండి ఎంత బాగుందో. మనకు కూర్చోడానికి కానీ ఏదానికి కూడా అసలు ల్యాప్టాప్ పెట్టుకొని అండ్ ఎలక్ట్రికల్స్కి కానీ అన్ని దానిలోకి సప్లై అనమాట ఉందన్నమాట మనకి. సో అందుకే మేము ఇలా వచ్చేసి ఎయిర్పోర్ట్ మొత్తం చూసిన తర్వాత మా కార్డ్ అనేది ఒకసారి చూపించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి చూస్తే ఎలిజిబిలిటీ ఉంది. సో దట్స్ వై అనమాట వచ్చాము. ఫుడ్ చాలా బాగా అసలు ఆనందంగా తిన్నాం అనమాట. మనకి అసలు చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇదిగోండి చూడండి అసలు ఇక్కడ కూర్చోడానికి ఎంత బాగుంది ఏంటి అనమాట అండి ఇది. ఇంకా మనం ఇక్కడ మంచిగా లంచ్ చేసేసి ఇంకా మనం ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శరత్చంద్ర వ్లాగ్స్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శరత్చంద్ర వ్లాగ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పోదాం ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే